హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వచ్చేసి నేను పన్నీర్ ఫ్రై చేయబోతున్నా. అది కూడా ఎయిర్ ఫ్రైయర్ లో చేస్తున్నానండి. చాలా బాగుంటుంది అనమాట. సో నేను ఆల్రెడీ ఒకసారి టేస్ట్ చూసిన తర్వాత మీతో షేర్ చేసుకుంటా. ఏ రెసిపీ అయినా అంతే, విఆర్కే డైట్ లో పన్నీర్ ఫ్రై చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకుంటే మనకు డైట్ అనేది హ్యాపీగా చేయొచ్చు అనమాట. సో మనం డైట్ చేస్తున్నాం అనే ఫీల్ అస్సలు ఉండదు, హ్యాపీగా తినేస్తాము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మనం ఈ పన్నీర్ ఫ్రైతో కొన్ని రెసిపీస్ కూడా నేను ఆల్రెడీ ట్రై చేశాను. అవన్నీ కూడా ఫర్దర్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. ఈ రోజైతే పన్నీర్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అయితే నాకు స్టార్టింగ్ ఒక 10 days వరకు నేనైతే 100 grams వరకు ఆయిల్ తీసుకున్నాను. నాకు 70 to 100 grams వరకు ఆయిల్ పట్టింది. ఇప్పుడైతే నాకు 30 grams అయితే ఆయిల్ సరిపోతుంది అనమాట. సో మార్నింగ్ ఒక్క పూట నేను ఆయిల్ అనేది డైరెక్ట్గా లెమన్ టీ ఆర్ గ్రీన్ టీలో వేసుకొని తాగుతున్నాను. ఇంకా తర్వాత మిగిలిన ఆయిల్ అంతా కూడా ఏదైనా రెసిపీస్లో ఏదైనా ఫుడ్ వండుకున్నప్పుడు మాత్రం యూస్ చేస్తాను. ఇంకా ఈవినింగ్ టీ తాగాలి అనిపిస్తే మళ్ళీ ఒక లెమన్ టీలో ఒక 10 ml ఆయిల్ వేసుకొని తాగుతాను. 2 times ఆయిల్ నేను డైరెక్ట్గా తీసుకుంటున్నాను. మిగిలిన ఆయిల్ మొత్తం కూడా నేను కుకింగ్ కోసం యూస్ చేస్తున్నా. సో నాకైతే ఇప్పుడు 30 grams ఆయిల్ అయితే సరిపోతుందండి. నేను ఈ రోజు అసలు వెయిట్ లాస్ అవ్వలేదు. నిన్న నేను 2 meals చేశాను. చికెన్ కొంచెం ఎక్స్ట్రా ఉందని చెప్పేసి 2 times తిన్నాను కాబట్టి నాకు వెయిట్ లాస్ పెద్దగా చూపించలేదు. సో ముందు మరిన్ని రెసిపీస్తో నా వెయిట్ లాస్ రిజల్ట్తో కలిపి మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే పన్నీర్ రెసిపీ చూసేద్దామా. మరి లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఈరోజు నేను పన్నీర్ ఫ్రై చేస్తున్నా, అది కూడా ఎయిర్ ఫ్రైలో చేస్తున్నానండి. కొంచెం తక్కువ ఆయిల్ యూస్ చేసి కూడా చేసుకోవచ్చు. అయితే పన్నీర్ వచ్చేసి గట్టిగా అయిపోయిందనమాట. కొంచెం నార్మల్ వాటర్లో వేసేసి ఇలా నానబెట్టి పెడితే మనకు పీసెస్ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనకు పన్నీర్ అనేది బాగా ఫ్రై అవుతుందన్నమాట. ఇలా సన్నగా కట్ చేసుకోండి. వీటిని మరీ చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి. మొత్తం కూడా ఇలా చిన్న పీస్గా కట్ చేసుకుంటే మనం ఇందులో స్పైసెస్ వేస్తాం కదా, అవన్నీ కూడా పన్నీర్కి చక్కగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. సైజ్ వచ్చేసి ఈ మాత్రం ఉండాలి. ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం మీ స్పైసెస్కి తగ్గట్లుగా కొద్దిగా కారం పొడి కూడా వేస్తున్నాను. కొంచెం వేసుకోండి. కారం ఎక్కువ తింటే మనకు విఆర్కే డైట్లో కడుపు మంటగా అనిపిస్తుంది అన్నమాట. కొద్దిగా మిరియాల పొడి, కొంచెం పసుపు వేసుకోవాలి. చిటికెడంత పసుపు వేసుకుంటే మనకు పన్నీర్ పీసెస్ కలర్ఫుల్గా కనిపిస్తాయి. కొంచెం కొబ్బరి నూనె, అంతేనండి. ఇవన్నీ వేసేసి పన్నీర్ పీసెస్కి ఈ మసాలా అనేది బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఎక్కువ నలిపేస్తే పన్నీర్ పీసెస్ మనకు విడిపోతుంది అన్నమాట. జస్ట్ ఇలా అనుకుంటే కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఉప్పు కారం బాగా పట్టించాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక 5 minutes, ఇలా బాగా కలిపిన తర్వాత ఒక 5 minutes లేదా 10 minutes అలాగే వదిలేసి తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఒక 10 minutes అలాగే వదిలేయాలి. సో మనకు పన్నీర్ పీసెస్ చక్కగా మ్యారినేట్ అవుతాయి అన్నమాట. 10 నిమిషాల తర్వాత వీటిని ఎయిర్ ఫ్రైలో ఫ్రై చేస్తాను. చూడండి, ఇప్పుడు 10 minutes తర్వాత ఇలా బాగా మ్యారినేట్ అయిన పన్నీర్ని ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్ బౌల్ తీసుకొచ్చాను. ఇందులో వేసేసుకోవాలన్నమాట. సో మొత్తం కూడా ఇలా వేసేసుకొని ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు
ఇది సేమ్ ఇలాగే ఒక 20 to 25 minutes వరకు ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో చూడండి, మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట, లేదంటే ఒకవైపు చక్కగా ఫ్రై అవుతాయి, ఒకవైపు పచ్చిగానే ఉంటుందండి. సో ఇలా కలుపుకుంటూ పెట్టుకోవాలి. అంతే, ఎయిర్ ఫ్రైయర్లో పన్నీర్ ఫ్రై రెడీ. సో ఈరోజు నా లంచ్ వచ్చేసి పన్నీర్ ఫ్రై, అలాగే నట్స్, సీడ్స్, తర్వాత కొన్ని పిస్తా, ఒక కీరా, క్యారెట్ అయితే అయిపోయిందండి. సో క్యారెట్ అలాగే కొన్ని కావాల్సినవన్నీ కూడా రేపు సండే అనమాట. రేపు బయటికి వెళ్ళి ఇంకా నా డైట్కి సంబంధించినవి ఏమేమి అయిపోయినాయో అవన్నీ కూడా నేను రేపు తీసుకొస్తాను. సో చాలా బాగా వచ్చాయన్నమాట. ఇందులో చికెన్ కూడా ఇలా ఫ్రై చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మనకు చూడండి, ఒకవైపు గట్టిగా క్రిస్పీగా ఉంది, ఒకవైపు సాఫ్ట్గా ఉంది చూడండి. సో ఇలా తింటే కూడా చాలా బాగుంటుంది. మీరు దీనిపైన కావాలంటే కొంచెం ఒక స్పూన్ పెరుగులో కొంచెం సాల్ట్, తర్వాత కొంచెం కారం వేసుకుని అలా డ్రెస్సింగ్ చేసుకున్నా చాలా బాగుంటుంది.